ఒకదాన్నొకటి ఢీకొనడంతో చూడండి, కళ్ళు మూసి తెరిచేలోగా ఒక 2 కిలోమీటర్లు వెళ్ళిపోతుంది. అంతటి స్పీడ్ ట్రైన్, కళ్ళు మూసి తెరిచేలోగానే అంతటి వేగంతో వెళ్ళే ట్రైన్ కాస్త సడన్గా ఒకదాన్నొకటి అలా ఢీకొట్టడంతో చాలా పెద్ద శబ్దంతో ఆ ట్రైన్ మొత్తం కూడా ఒక్కసారిగా తలకిందులైపోయింది, ఉల్టా పుల్టా అయిపోయింది. సో ఆ సిచ్యువేషన్లో ఇప్పటికే 21 మంది మరణించారు. ఇంకా ఈ మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 100 మందికి పైగా ఈ మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇంకా అక్కడ శిథిలాలను తొలగించి మెల్లమెల్లగా మృతదేహాలను తీసే ప్రయత్నం కొనసాగుతోంది. సో మలగా నుంచి మద్రిద్ వెళ్లే ట్రైన్ ఒకవైపు వెళ్తూ ఉంటే, ఇది హై స్పీడ్ ట్రైన్. మద్రిద్ నుంచి హూలేవాన్ వైపుగా వస్తున్నటువంటి ట్రైన్ కూడా, అది కూడా హై స్పీడ్ ట్రైనే. రెండు ఒకదానొకటి ఢీకొన్నాయి. ముందుగా ఈ మలగా నుంచి మద్రిద్ వైపుగా వెళ్ళేటువంటి ఈ ట్రైనే పట్టాలు తప్పింది. సో దీనిపైన ఈ ఘటన గల కారణాన్ని అన్వేషిస్తున్నామంటూ ఆస్కార్ పునెటి, అక్కడి మంత్రి, అక్కడి రక్షణ శాఖ మంత్రి, సో అక్కడి రైల్వే శాఖ మంత్రి, ఆయన చెప్తున్న ప్రకారంగా వెంటనే దీని ఘటనకు సంబంధించి మాకేం తెలియలేదు, అయితే ప్యారలల్గా ఉన్నాయంట.